ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. చేరిన వారం రోజులకే యూటర్న్ తీసుకున్నారు మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని, త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని పోస్టులో తెలిపారు. అంబట్ రాయుడు క్రికెట్లో ఎంత సంచలనమో రాజకీయాల్లో కూడా అంతే సంచలనమయ్యారు. వైసీపీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది. గత నెల 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు అంబట్ రాయుడు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితున్నై పార్టీలో చేరినట్లు ప్రకటించారు. మొదటి నుంచి వైసీపీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అంబట్ రాయుడు కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ వచ్చారు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పార్టీలో చేరడానికంటే ముందు నుంచే గత కొంతకాలం వైసీపీకి దగ్గరగా ఉన్నారు అంబట్ రాయుడు. గుంటూరు నియోజకవర్గంలో దాదాపు వైసీపీ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ అనుకున్నట్లుగానే వారం క్రితమే వైసీపీలో చేరారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మాజీ క్రికెటర్ పార్టీలో చేరడం ప్లస్ అవుతుందని భావించింది వైసీపీ. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాపు ఓటు బ్యాంక్ను చీల్చడానికి రాయుడును పొలిటికల్ గా వాడుకోవాలని వైసీపీ భావించింది. పనిలో పనిగా కాపుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అంబట్ రాయుడు పర్యటనలు ఏర్పాటు చేశారు. అయితే పార్టీలో చేరి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు అంబట్ రాయుడు. వారం రోజుల్లోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అలా చేరారో లేదో ఇలా రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. గుంటూరు నుంచి లోక్సభ లేదా అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకున్నారు అంబటి. అదే హామీతో పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీ స్థానం రాయుడికి కన్ఫర్మ్ అని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే సర్వే నివేదికలు అంబట్ రాయుడికి అనుకూలంగా లేకపోవడం, గెలవరనే నివేదిక రావడంతో సీటుపై హామీ దక్కలేదని తెలుస్తుంది. అధిష్టానం రాయుడిని మచిలీపట్నం నుంచి పోటీ చేయమన్నట్లు సమాచారం. గత 6-7 నెలల నుంచి గుంటూరు ప్రాంతంలో తిరుగుతూ అక్కడే పోటీ అనుకుంటూ ఉంటే ఇప్పుడు సీటు మార్చడం, వేరే చోటు నుంచి పోటీకి దిగమని చెప్పడం ఏంటని రాయుడు ప్రశ్నించారట. ఆశించినట్లు టికెట్ రాకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశారని ఆయన సన్నిహిత వర్గం చెప్తోంది. మరోవైపు అంబటి రాయుడు అనూహ్య నిర్ణయంతో ఆయన అనుచరులు సందిగ్ధంలో పడ్డారు. గత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ మారుతారా లేకుంటే మారేమన్న ప్రయత్నం చేస్తున్నారా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.